డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైతు ఉద్యమానికి పిడికిలెత్తారు. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు పొలం బాట పట్టారు. రైతుకు బాసటగా నిలిచేందుకు పొలాల వద్దకు బయలుదేరారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. గజ్వేల్లోని ఎర్రవెల్లి నివాసం నుంచి జనగామ జిల్లాకు బయలుదేరారు కేసీఆర్. గులాబీ బాస్ కి అడుగడుగున జన నీరాజనం పలికారు. తుర్కపల్లి, భువనగిరిలో కేసీఆర్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో కేసీఆర్ దేవరుప్పల మండలం ధరావత్ తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. పొలాల వద్దే రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకోనున్నారు. రైతన్నకు ధైర్యాన్ని ఇవ్వటం, ప్రభుత్వాన్ని మేల్కొల్పటమే లక్ష్యంగా కేసీఆర్ పర్యటన సాగనుంది. ప్రభుత్వంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది రైతుకు. మీ రియల్ ఎస్టేట్ నుండి వచ్చి రైతు బిడ్డనాన్ని రైతుకు సంబంధం లేని మాటలు మాట్లాడిండు. 24 గంటల కరెంట్ అన్నాడు. 24 గంటల కరెంట్ సరిగ్గా లేదు. ఇప్పుడు ఈ మేడిగడ్డ అన్నాడు. మేడిగడ్డను పోయి చూసిండు. ఇప్పుడు అన్ని మూసుకున్నాడు. ఆడ ఏం తేల్చిండు, ఏం చెప్పిండు? ఆయన చూసేంతవరకు ఒక్కటే మేడిగడ్డ అన్యాయం జరిగింది అన్నాడు. అక్కడికి పోయి చూసిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతుండు? ఆ లక్షలు తిన్నాడు, కోట్లు తిన్నారు అన్నారు. కానీ ఆ మేడిగడ్డ అది రైతు కాలువలో వచ్చే మూమెంట్ ఉన్నది. కానీ అది పక్క పెట్టి ఏదో దాన్ని బదన చేయాలని ఈ కాలువలు మొత్తం నాశనం చేసిండు. రైతు జీవితాన్ని నాశనం చేసిండు ఈరోజు.